ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బార్బీ, అంతా రెడీనా? రెడీ మేడం. నందు ఆఫీస్కి బయలుదేరాడు. తను రాగానే అంత న్యాచురల్ గా జరిగిపోవాలి. రెడీ మేడం. నందు రావడం, తను సీట్ దగ్గరికి వెళ్లడం, అన్నీ చూడటం, చూడగానే తన మనసు పాడైపోవడం, అలా అన్ని సీక్వెన్స్ లో జరిగిపోతాయి. గుడ్ మార్నింగ్ ఆరోహి. రా నందు, నీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఏదైతేనేం మొత్తానికి మళ్ళీ ఆఫీస్కొచ్చావు. చూడు, జరిగినవన్నీ ఒక పీడకలలాగా మార్చిపో. దేని గురించి నువ్వు ఆలోచించొద్దు. ఇప్పుడు దిగజారిపోయిన కెరియర్ని నువ్వు మళ్ళీ ఎలా డెవలప్ చేసుకోవాలి అనే ఒక్క విషయం గురించి మాత్రమే ఆలోచించు. అర్థమైందా? నీ ఫ్యూచర్ నీకు ముఖ్యం. చాలా థ్యాంక్స్ ఆరోహి. ఈ ప్రపంచంలో నా మంచి కోరేది నువ్వొక్కదానివే. నేనెప్పుడూ నీ మంచే కోరుకుంటాను. వెళ్ళు, నీకోసం ఒక కొత్త అసైన్మెంట్ రెడీ చేశాను. నీ టేబుల్ మీద ఉంది. వెళ్ళి ఆ ఫైల్ చూడు. సరే ఆరోహి. కట్టుకున్న భర్తని కూడా నిజాయితీతోటి పోలీసులకు పట్టించిన వీరవనిత మేఘనకి శుభాభివందనాలు. కంగ్రాచులేషన్స్. బార్బీ, నీకు ఆల్రెడీ ఈ చెత్తంతా ఇక్కడి నుంచి తీసి పారేయమని చెప్పానా లేదా? ఎందుకు ఇంకా ఇక్కడే ఉంచా? సారీ మేడం, నేను ఆల్రెడీ బాయ్కి చెప్పాను. బాయ్ మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడే తీసేస్తాను. ఐమ్ సారీ నందు. నేను నీతోనే కేసు కోసం తిరుగుతూ ఉన్నాను కదా. తీసేయమని బార్బీకి ఆల్రెడీ చెప్పాను. మర్చిపోయినట్టుంది. లేకపోతే ఇక్కడ ఉంచేదాన్ని కాదు కదా. ఇవంటే నా కళ్ళ ముందు కనిపించకుండా చేయడానికి వాటిని తీసేయించగలం. కానీ ప్రపంచం అంతా ఇలాగే మాట్లాడుతూ ఉంది. వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఎలా తీసేయగలవు ఆరోహి? చూడు నందు, ఎవరైనా మన క్యారెక్టర్ని చంపేసి ఇంకొకరు ఎదగడం కోసం, వాళ్ళ కెరియర్ని బిల్డప్ చేసుకోవడం కోసం ఎలాంటి పనులు చేసినా మన టైం తిరిగొచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది. ఆ రోజు నువ్వు రివెంజ్ తీర్చుకోవచ్చు. సారీ. ఇప్పుడు నీకు రివెంజ్ తీర్చుకునే అవకాశం లేదు కదా. ఎందుకంటే మేఘన పరాయి వ్యక్తేం కాదు కదా, నీ భార్య. పాపం, నీకు ఆ అవకాశం కూడా లేదు. పాపం మేఘనని నువ్వు క్షమించేసేయాలి. తను ఏదో అమాయకత్వంలో తెలిసి తెలియక చేసింది. వాటన్నిటినీ మనసులో పెట్టుకోకు. అర్థమైందా? నందు, ఇప్పుడైనా రావటం?
చూడు నందు, నీకు ఇలా జరిగినందుకు నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. ఇలాంటి సమయంలోనే నువ్వు కాస్త గుండె నిబ్బరంగా ఉండాలి. అవమానాలు జరిగినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి టైం మనకు కలిసి రాదు. ఆదినారాయణ గారు, నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా? నందు, కోర్టులో జడ్జి గారే తీర్పిచ్చాక ఏది మంచి ఏది చెడు, ఏది నిజం ఏది అబద్ధమని డిసైడ్ చేయడానికి నేనెవరిని చెప్పు. జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చారంటే అన్ని వైపుల నుంచి కూలంకషంగా ఆలోచించే కదా ఇస్తారు. అయినా ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నందు. పోలీసులకు దొరికిపోతే మన పరువు ఏమైపోతుందనే భయం కూడా ఉండాలి కదా. నువ్వేమీ మామూలు వ్యక్తివి కాదు కదా, ఒకప్పుడు స్టార్ రిపోర్టర్వి. మరి నీ మీద అందరికీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. అయినా అలా పబ్లిక్గా హోటల్కి తీసుకెళ్తే ఎలా చెప్పు? చూడు ఎలా పట్టిపడిపోయావో. అసలు ఏంటండి మీ ఉద్దేశం? అంటే నేను తప్పు చేశానని అనుకుంటున్నారా? తప్పు చేశానని డిక్లేర్ చేస్తున్నారా? ఇన్నాళ్ళగా మీతో పని చేస్తున్నాను కదా, నేనంటూ మీకు తెలీదా? అక్కడికి నేనేదో తప్పు చేసిన వాడినని, తప్పు చేసినందుకే నాకు శిక్ష పడిందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయ్యో, నేనేమన్నానయ్యా? అక్కడ జరిగిందే కదా నేను మాట్లాడుతున్నాను. ఏదో నేను ఓదార్దామని వస్తే ఇలా ఫైర్ అవుతావేంటి? మీరు నన్ను ఓదారుస్తున్నట్లు లేదు, పుండు మీద మరింత కారం చల్లుతున్నట్టుంది. సరిపోయింది. ఉరిమురిమి మంగళ మీద పడ్డట్టు నీ భార్య మీద కోపడలేక నా మీద కోపడతావేంటయ్యా? సరే, నీ ఇష్టం. అసలు ఇక్కడికి రావడమే నా బుద్ధి తక్కువ. నందు, నా మాట విను, తొందరపడకు ప్లీజ్. వద్దా రోహి, నా మూడేం బాగోలేదు, నన్ను వదిలేసే. నేను ఇక్కడ ఉండలేను. నందు, నందు, బార్బీ, మన ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయింది. మనోడిప్పుడు వందే భారత్ ట్రైన్ స్పీడ్ అంత వెళ్తున్నాడు. ఇదే స్పీడ్ లో ఇంటికి వెళ్ళాడు అంటే మేఘన పరిస్థితి ఏమవుతుందంటావు? ఇంకేముంది మేడం, ఇంట్లో 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. సులోచన, కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ భగవద్గీత ఉపదేశం ఇచ్చాడు. ఈ గీత యొక్క గొప్పతనం ఏమిటంటే ధైర్యం కోల్పోయిన వాడికి ధైర్యాన్నిస్తుంది, జీవితం మీద ఆశ పోగొట్టుకున్న వాడికి ఆశ కల్పిస్తుంది. మనం ఏ కోణంలో భగవద్గీతని చూస్తే వాళ్ళకి ఆ కోణంలోనే వాళ్ళ సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. అది గీత యొక్క గొప్పతనం. ఆ గీత ఎప్పుడూ బాగానే ఉంటుందత్తయ్యా, కానీ మన తలరాతే ఇలా తగలబడింది. మన కష్టాలు ఒకరికి చెప్పుకునేవి కావు, అనుభవించేవి కావు. ఆ భగవంతుడు ఎందుకు మన తలరాత ఇలా రాశాడో అర్థం కావడం లేదు. ఇది ఆ దేవుడు రాసిన రాత కాదు, నీ కొడుకు తన చేతులారా తనే రాసుకున్న రాత. ఏం చేస్తాం? చెడ్డ రోజులు వచ్చినప్పుడు ఎవ్వరు చెప్పినా ఏమీ వినరు. చివరికి ఇదిగో అంతా అయిపోయాక ఇలా తల పట్టుకుని ఏడుస్తూ కూర్చోవాలి. ఏమ్మా, ఎక్కడికి బయలుదేరావు? పని మీద బయటికి వెళ్తున్నాను బామ్మగారు. ఇప్పుడు బయటికి పోయి ఏం చెయ్యాలంట? ఇప్పటి వరకు చేసింది చాలదనా? మళ్ళీ తగుదునమ్మా అంటూ బయలుదేరావు? నాకు బయట కొంచెం పనుంది బామ్మగారు, నేను వెళ్ళి తీరాలి. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావమ్మా? మళ్ళీ వాణ్ణి ఏ కేసులో ఇరికిద్దాం చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? ఉన్న మాటే మాట్లాడుతున్నాను. వాడికి ఈ పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కదూ. ఇప్పటికే జీవితంలో నీ వల్ల పీకల దాకా కూరుకుపోయాడు. ఇంకా పాతాళానికి తొక్కేద్దామని చూస్తున్నావా? బామ్మగారు, నేను వెళుతుంది నా భర్తని ఇంకా అవమానాల పాలు చేయడానికి కాదండి, ఆయన మీద పడ్డ నిందని తొలగించడానికి. నా జీవితంలో నేనెప్పుడూ ఊహించని సమస్యల్లో ఇరుక్కుపోయాను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. అలాగే నా మీద పడిన నిందలతో పాటు నా భర్త మీద పడ్డ అపనిందలని కూడా తొలగించడానికి నా ప్రయత్నం నేను చేయాలి.
10 మంది ఆయన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరి అభిప్రాయాలు మార్చాలి. ఆయన్ని అపార్థం చేసుకున్న వాళ్ళందరికీ నందు ఎలాంటి మనిషో అర్థమయ్యేలా చెప్పాలి. బాగుంది, చాలా బాగుంది. వెనకటికి నీలాంటిదే మొగుండి కొట్టి మొరబోయిందంట. అలాగే చెయ్యాల్సిందంతా చేసావు. పబ్లిక్ లో అందరూ చూస్తుండగానే నీ భర్తని నువ్వు అరెస్ట్ చేయించావు. ఇంకా నువ్వు పోయి వాడి మీద ఉన్న అపార్థాలన్నీ తొలగించేస్తావా? ఎవరికి చెప్తావమ్మా నీ కాకముఖ బుర్లు? ఇంట్లో ఉంటే నువ్వు చేసిన పనికి ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందో అని, ఎక్కడ మాటలు పడాల్సి వస్తుందో అని ఏదో పని వంక పెట్టుకుని బయటికి పోవాలని చూస్తున్నావు. ఇప్పటి వరకు పబ్లిక్ లో అందరి పరువు తీసింది చాలదా? ఎందుకు బామ్మగారు ఆయన్ని నేను అరెస్ట్ చేయించాను అంటారేంటి? నేను ఆ పని చేయలేదని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఎవరు నా మాట వినిపించుకోరేంటి? అంటే నీకే సంబంధం లేదంటావా? ఆ రోజు పోలీసులను తీసుకుని అక్కడికి వెళ్ళింది నువ్వు కదా, వాడిని అరెస్ట్ చేయించింది నువ్వు కదా. అంతా చేయించి ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంటి? నేను అరెస్ట్ చేయించాను అన్న కోణంలోనే మీరు ఆలోచిస్తున్నారు, కానీ మీ అందరికంటే భిన్నంగా నేను ఇంకో కోణంలో ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా, ఏంటి నువ్వు అందరికంటే భిన్నంగా ఆలోచించేది? ఏం ఆలోచిస్తున్నావంట? అసలు నందు ఎందుకు ఆ హోటల్ రూమ్ లో ఉన్నాడు? స్టింగ్ ఆపరేషన్ కోసం వేరే హోటల్ కి వెళ్లాల్సిన నందు ఈ హోటల్ కి ఎలా వచ్చాడు? స్టింగ్ ఆపరేషన్ లో ఎప్పుడూ అలర్ట్ గా ఉండే నందు ఆ రోజు డ్రింక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు అసలు ఆ రూమ్ లో ఉన్నాడు? ఆ హోటల్లో ఎవరో విఐపి చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? నందుని బయటికి తీసుకురావడానికి సహాయం చేస్తాను అన్న లాయర్ గారిని బెదిరించింది ఎవరు? ఇలాంటి డీటెయిల్స్ నేను చాలా తెలుసుకోవాలి. నందుకి నాకు శత్రువులు ఎవరూ లేరు, కానీ ఎవరో పనిగట్టుకుని మా వెనకాల పెద్ద ప్లాన్ చేశారు. మాకు తెలియకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు ఆపరేట్ చేశారు. మాకు సాయం చేసే మనుషుల్ని బెదిరించారు. వీటన్నింటికీ సమాధానాలు నేను కనుక్కోవాలి. ఎక్కడో ఏదో తప్పు జరుగుతూ ఉంది. ఆ తప్పుకి కారణం ఎవరో తెలుసుకోవాలి. నందుని కేసులో కావాలని ఇరికించిన వాళ్ళెవరో తెలుసుకోవాలి. నేను అనుకున్నది సాధించేంత వరకు ఎవరెన్ని మాటలన్నా నేను పట్టించుకోను. నా గుండెలు ముక్కలయ్యేలాగా శూలాల్లాంటి మాటలతో నన్ను వేధించినా సరే నేను లెక్క చేయను. ఎవరి దగ్గర సమాధానం లేని ప్రశ్నలకి నేను సమాధానం వెతుక్కుంటూ వెళ్తాను. ఎందుకంటే ఇది నా కుటుంబం, నా భర్త, నా సంసారం. నా భర్తకి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత నాకుంది. అందుకే నాకు తోడుగా ఎవరొచ్చినా రాకపోయినా, నాకు అండగా ఎవరు నిలబడినా నిలబడకపోయినా నేను ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతుకుతాను. నందు మీద జరిగిన ఈ కుట్రకి కారణం ఎవరో నేను వెతుక్కుంటాను. నేను రావడం బహుశా లేట్ అవుతుందేమో. ఈ లోపల స్కూల్ నుంచి పిల్లలు వస్తారు. దయచేసి నా మీదున్న కోపం వాళ్ళ మీద చూపించకండి. అంటే నీ కంటికి మేమేమన్నా రాక్షసుల్లా కనిపిస్తున్నావా? నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులకి భయపడుతున్నాను. మీ దృష్టిలో తప్పు చేసింది నేను. కోపం ఏదైనా ఉంటే నా మీద తీర్చుకోండి, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ దయచేసి ఆ కోపం పిల్లల మీద మాత్రం చూపించకండి. ఇట్స్ మై రిక్వెస్ట్. చూసావా అది ఎలా మాట్లాడుతోందో? దాని కంటికి మనం పిల్లల్ని పీకుతున్నే రాక్షసుల్లా కనిపిస్తున్నావట. పిల్లల్ని నువ్వెంత ప్రేమగా చేరదీశావు, నేనెంత బాగా చూసుకున్నాను. ఆ రోజులన్నీ మర్చిపోయింది. అంతేలే, పెట్టిన రోజు పండగ కూడు, పెట్టని రోజు పెండాకూడు అన్నట్టుంది. ఆంటీ, ఏమైంది? ఇద్దరు చాలా సీరియస్ గా ఉన్నారు. అలాంటిదేం లేదమ్మా. రామ్మా రా, కూర్చోమ్మా. కూర్చోమ్మా. అవును, నందు ఏడి? అదేంటి, ఆఫీస్కే వచ్చాడు కదా? వచ్చాడు బామ్మా, కానీ అక్కడొక చిన్న అవమానం జరిగింది.
ఆ అవమానాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. బహుశా ఇంటికొచ్చాడేమో అనుకున్నాను. ఆ ఇంటికి రాలేదా? వాడు చేసుకున్న కర్మేంటో అర్థం కావడం లేదు. ఏ తప్పు చేయకుండానే వాడిలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రకంగా అవమానం ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని రోజులకి అసలు ఇల్లు దాటి బయటికి వెళ్ళాలంటేనే భయపడతాడేమో. 10 మందికి ఆదర్శంగా నిలిచిన నా కొడుకు ఇప్పుడు 10 మందికి భయపడాల్సి వస్తోంది. ఆంటీ, మీరలా బాధపడుతుంటే ఎలా? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దాన్నే తలుచుకుంటూ అసలు బయటకు వెళ్ళడానికే భయపడిపోతే ఇక జీవితంలో ముందుకెలా వెళ్తాం చెప్పండి? ఈ అవమానాలు వెటకారాలు ఎక్కువ రోజులు ఉండవు. కొద్ది రోజులకి అందరూ మర్చిపోతారు. కానీ అప్పటి వరకు మనం భరించాలి కదమ్మా. నా కొడుకు అసలే చాలా సెన్సిటివ్. వాడి అవమానాలన్నీ ఎలా తట్టుకుంటాడో, ఎలా నిలబడతాడో నాకు చాలా భయంగా ఉంది. ఆ మేఘన అన్నంత పని చేసినా బాగుండేది. కనీసం దానివల్ల అయినా వాడికి కష్టాలు కొంచెమైనా తీరేవి. అన్నంత పని చేస్తుందా? అంటే ఏం చేస్తుంది? అంటే మేఘన ఏదన్నా యాక్షన్ తీసుకుంటుందా? ఏమై ఉంటుంది? ఇప్పుడు అడిగితే చెప్తారో లేదో, ఏదో ఒక విధంగా తెలుసుకోవాలి. ఆంటీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మంచి కాఫీ ఇస్తారా? బాగా తలనొప్పిగా ఉంది. అయ్యో, ఇప్పుడే తెస్తానమ్మా. అది మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సులోచన ఆంటీ కాదు, ఇదిగో ఈ ముసల్ది కరెక్ట్. అవును బామ్మగారు, ఏంటి ఇందాక ఏదో అంటున్నారు? అనుకున్నంత పని చేయటం ఏంటి? ఎవరు? మేఘన గురించేనా మీరు మాట్లాడుతున్నది? అవునమ్మా, ఆవిడ గురించే. ఏం చేస్తానని చెప్పింది బామ్మగారు? ఏం లేదమ్మా, నందుకి జరిగిన కుట్రకి అసలు కారణం వేరే ఎవరో ఉన్నారని ఆ మేఘన అనుమానం. కుట్ర ఏంటి బామ్మగారు? వేరే హోటల్లో ఉన్న నందుని అక్కడి నుంచి ఈ హోటల్కి ఎవరు షిఫ్ట్ చేశారు? అలాగే నందు తరపున వాదిస్తాను అన్న లాయర్ని ఎవరు బెదిరించారు? అసలు బెదిరించిందెవరు? ఆ హోటల్లో అలాంటి పనులు జరుగుతున్నాయని ఫోన్ చేసి చెప్పిందెవరు? ఇవన్నీ తెలుసుకోవాలని బయలుదేరిందమ్మా. అవునమ్మా, నేను కూడా అడుగుతున్నాను, అసలు నీకు ఆ హోటల్ గురించి చెప్పిందెవరు? ఏమో బామ్మగారు, నాకు పెద్దగా తెలీదు. అంటే ఏదో అన్నోన్ కాల్ వచ్చింది, నేను మ్యాటర్ వరకు తీసుకున్నాను. ఎవరు ఫోన్ చేశారు ఏంటి అనేది నేనంత సీరియస్ గా తీసుకోలేదు. నువ్వు సీరియస్ గా తీసుకోకపోయినా మేఘన సీరియస్ గానే తీసుకుంటుందమ్మా. అమ్మో, తీగలాగితే డొంకంతా కదిలినట్టు నా దాకా వస్తుందేమో. నవ్య, నాకెలాగైనా సరే ఈ ఒక్క సాయం చేసి పెట్టు. అదేంటి మేఘనా, నువ్వు అడగాలే గాని ఆ మాత్రం చెయ్యనా? ఏం చేయాలో చెప్పు. అదే పోలీస్ డిపార్ట్మెంట్లో మీ అంకుల్ ఎవరో ఉన్నారన్నావు కదా, ఆయన ద్వారా నాకు ఒక ఫేవర్ కావాలి. షూర్, నీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా అడుగుతాను. ఏం కావాలో చెప్పు. నీకు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం తెలుసు కదా, టీవీలో న్యూస్ చూసే ఉంటావు. నందు విషయంలో ఎవరో కావాలనే ఇదంతా చేశారు నవ్య. నందుని మోసం చేసి అతన్ని ట్రాప్ చేసి అతనికి తెలియకుండా హోటల్కి వచ్చేలా చేశారు. నందు తరఫున వాదించడానికి వచ్చిన లాయర్ని కూడా బెదిరించి కేసు వాదించకుండా చేశారు. మాకు వెనకాల ఎవరో చాలా బలమైన శత్రువు ఉన్నారు. ఆ శత్రువు ఎవరో తెలుసుకోవాలంటే అసలు నందు విషయంలో ఏం జరిగిందన్నది ముందు నేను తెలుసుకోవాలి. అందుకే ఆ రోజు నందు ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఆ హోటల్లో దొరికిపోయేంత వరకు నందు ఎక్కడెక్కడ ట్రావెల్ చేశాడో, ఎవరెవరితో మాట్లాడాడో ఆ డీటెయిల్స్ అన్నీ కావాలి. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కోసం నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ దొరకలేదు. మీ అంకుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారంటున్నావు కదా, ఆయన ద్వారా ఆ విజువల్స్ ఏమైనా సంపాదించి ఇవ్వగలవా?
అలాగే నేను అంకుల్తో మాట్లాడతాను. బట్ వెంటనే అవుతుందన్న నమ్మకం లేదు. నాకు ఒక 2 days టైం ఇవ్వగలవా? లేదు నవ్య, ఇప్పటికే చాలా లేట్ చేశాను. ఎలాగైనా సరే నువ్వు వెంటనే ప్రయత్నించవా ప్లీజ్? అది కాదు మేఘనా, అంకుల్తో మాట్లాడాలంటే టైం కావాలి. ఎంతైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం కదా, అంత డైరెక్ట్గా డీల్ చేయలేము. ఎలాగో జరగాల్సిన నష్టం జరిగిపోయింది, పోవాల్సిన పరువు పోయింది. ఇంకొక 2 days ఆగవా? అయినా దానివల్ల వచ్చే నష్టం ఏముంది? కొంచెం ఓపిక పట్టు. లేదు నవ్య, లేట్ అయిన కొద్దీ నా శత్రువు బలం పుంజుకుంటాడు. తను చాలా బలమైన శత్రువు. ఎక్కడ నాకు ఫుటేజ్ దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు. తన ఐడెంటిటీని కాపాడుకుంటూ నాకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇంకా లేట్ చేశాను అంటే తను నాకెప్పటికీ దొరకడు. నా భర్త ఏ తప్పు చేయకుండానే ఇప్పుడు 10 మంది ముందు దోషిగా నిలబడ్డాడు. నేను ఇంకా లేట్ చేశానంటే నందుని నిర్దోషిగా నిరూపించడం చాలా కష్టమైపోతుంది నవ్య. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నిజమే మేఘనా, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ ఇంత ఇమీడియట్గా అంటే సరే, ట్రై చేస్తాను. చూడు నవ్య, ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరే దారి లేదు. నందుని కాపాడుకోవడానికి ఇంతకంటే నాకు మరొక మార్గం లేదు. ఇంతకాలం ఎలా జరిగిందో అర్థం కాక నేను సతమతమయ్యాను. ఇప్పుడే మా వెనక ఒక శత్రువు ఉన్నాడన్న విషయం తెలుసుకున్నాను. ఆ శత్రువు ఎవరో, ఎలాంటి వాడో నేను త్వరగా తెలుసుకోవాలి. శత్రువు ఎంత తెలివిగలవాడైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పు చేసే ఉంటాడు. అది మనం పట్టుకోవాలి. మేడం, ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, నేను వదిన వెళ్తాం. మీరు జస్ట్ ఫోన్ చేస్తే సరిపోతుంది. లేదు, మీరు వెళ్తే పనవ్వదు, నేను వెళ్తాను. నీకెందుకు శ్రమ నవ్య, నువ్వు జస్ట్ ఫోన్ చేసి చెప్పు చాలు. మిగతాదంతా నేను ఫాలో అప్ చేస్తాను. చూడు మేఘనా, నీ శత్రువు చాలా తెలివైన వాడని నువ్వే చెప్తున్నావు. బహుశా ఈ పాటికే తను నీ ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. ఇప్పుడు నువ్వు నాతో పాటు వచ్చినా, లేదా ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినా నీ శత్రువుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఎందుకైనా మంచిది నువ్వు ఏమీ తెలియనట్టే ఉండు. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను తీసుకొస్తాను. చాలా థ్యాంక్స్ నవ్య. ఇప్పుడు కాదు, నీకు కావాల్సింది నీకు అందించిన తర్వాత నీ భర్త ఏ తప్పు చేయలేదని ప్రపంచానికి చెప్పి ఆ తర్వాత అప్పుడు చెప్పు థ్యాంక్స్. థ్యాంక్స్తో పాటు ఒక మంచి పార్టీ ఇద్దు గాని. బాయ్. ఏంటోదినా ఇది? ఇక్కడ బాస్ కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు, కానీ బాస్ మాత్రం నీ మీద కోపం పెంచుకున్నాడు. అసలు ఎలా ఉండేవాడు చెప్పు మన బాసు? అసలు బాస్ ఇలా మారిపోతాడని నేను అస్సలు ఊహించలేదు వదినా. అసలు ఇదంతా అదిగో ఆ బామ్మగారి వల్లే వచ్చింది. చెప్పు గురు, ఏమైంది? ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను. వాళ్ళకు ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు వదినా. అందులో సీసీటీవీకి సంబంధించిన ఫుటేజ్ ఉందంట, చూసుకోమన్నారు. గురు, నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసాయి. అందులో మనకు కావాల్సిన ఫుటేజ్ దొరికిందంటే నందుని విడిపించడం చాలా ఈజీ అవుతుంది. నువ్వు తొందరగా వచ్చేసాయి. మేడం, పెన్ డ్రైవ్ రికవరీ చేశా.